దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసునామములో ఉదయకాల శుభములు. ప్రతిరోజు ఉదయ ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయన. గడిచిన రాత్రంతయు మీ కృపలో కాపాడి మంచి నిద్రను, విశ్రాంతిని, కోల్పోయిన శక్తిని, జ్ఞానమును ఇచ్చి సజీవ లెక్కలో చేర్చి మరొక నూతన దినమును దయాకిరీటముగా ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. ఈరోజు మేము గతంలో వలె కాక మీ సహవాసంలో గడపాలి నాయన. బైబిల్ పఠనంలోను, వాక్య ధ్యానంలోను ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వండి. యేసయ్యా, మీరు మాకిచ్చిన జీవితంలో ప్రతిదినము ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఎడతెగక ప్రార్థించే బుద్ధిని మాకిమ్మని మొరపెడుతున్నాము ప్రభువా. మా ప్రార్థనను ఆలకించి ఫలితము దయచేయండి తండ్రి. మా ప్రార్థనకు ఎదురయ్యే ప్రతి ఆటంకాలను తొలగించి వేయండి ప్రభువా. అయ్యా, పాపము మమ్మల్ని ఏలనీయకుండా మేము పరిశుద్ధంగా జీవించుటకు సహాయము చేయండి తండ్రి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు మమ్మలను వెంటాడుతున్నాయి, సహాయము చేయండి, స్వస్థపరచండి దేవా. మీరు చేసిన మేలులను బట్టి ప్రతిదినము మిమ్మల్ని స్తుతిస్తూ మీ అద్భుత క్రియలను, ఆశ్చర్య క్రియలను అనేకులకు వివరిస్తూ మా కొరకు మీరు చేసిన త్యాగమును, మీరు చూపిన ప్రేమను, మీ రాకడను జనములకు ప్రకటిస్తూ మీకు ప్రియమైన శిష్యులుగా జీవించే ధన్యత మాకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, ఈ రోజంతా మాతో ఉంటూ మాతో నడుస్తూ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా ద్వారా చేపించండి ప్రభువా. మమ్మలను బహుగా ఆశీర్వదించి ఈ దినమును ఆశీర్వాదముగా మార్చండి. ఈరోజు మేము బయటికి వెళ్ళి సాయంత్రము మా గూడు చేరు వరకు మీ కాపాడే దూతలను మాతో ఉంచండి ప్రభువా. ఏ సైతాను దుష్టశక్తులు మమ్మలను ముట్టకుండా మీ రక్తపు కోటలో మమ్మను దాయండి దేవా. సైతాను కుతంత్రాలకు, సైతాను వలలో పడకుండా వేటకాని ఊరిలో నుండి మమ్మల్ని రక్షించండి. మేము ఎవరితో మోసపోకుండా వివేకము గల మనస్సును మాకు దయచేయండి. మా కుటుంబాలలో మీరే సెంటర్ పాయింట్గా ఉండండి. అధిపతిగా ఉంటూ శాంతి సమాధానాలు దయచేయండి. మాకున్నది సమస్తము మీరిచ్చినదే గనుక మా కంచె వేసి కాపాడండి. మా చిన్నారులను జ్ఞానమందును, వయసునందును, మీ దయ్యందును, పెద్దల దయ్యందును ఎదిగే కృపను దయచేయండి. తల్లిదండ్రుల మాటలను శిరసావహించే మనస్సును, లోబడే తత్వమును దయచేయండి. వారు స్కూల్కి వెళ్ళి వస్తున్న సమయంలో తోడుగా ఉండండి. ఎవరికైతే జ్ఞానము కొదుగా ఉన్నదో వారికి జ్ఞానమును దయచేయండి. యవనస్తులను యవనేచ్ఛల నుండి, సైతాను ఉచ్చుల నుండి కాపాడండి. మీ వాక్యముతో బలపరచండి. ఈరోజు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో, ఏకాంగులను సంసారులుగా, కుటుంబీకులుగా చేసే దేవుడవు నీవే గనక వారిని జ్ఞాపకము చేసుకొని ఘనంగా వివాహము జరిపించండి ప్రభువా. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. వారి వ్యాపారాలు అంచెలంచెలుగా ఎదుగుటకు, మహా అభివృద్ధిలోకి వచ్చుటకు కృప చూపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మరి కావాల్సిన ఆర్థిక సహాయమును దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే దూర ప్రాంతాలకు ప్రయాణాలు సాగిస్తున్నారో వారికి తోడు ఉండండి, కాపాడండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము గనుక గర్భఫలము లేని వారిని జ్ఞాపకము చేసుకొని మంచి గర్భఫలమును దయచేయండి ప్రభువా. గర్భఫలం పొందిన వారికి గర్భములో పెరుగుతున్న శిశువుకు అన్ని విధాల చక్కటి ఎదుగుదలను ఇస్తూ కాపాడండి దేవా. యెహోవా, ఇల్లు కట్టించిన యెడల కట్టువారి ప్రయత్నం వ్యర్థము కనుక ఇల్లు లేని వారిని జ్ఞాపకము చేసుకొని ఒక్క చక్కటి గృహమును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. మద్యానికి, తాగుడుకు బానిసలైపోయి మీ ఆలయం దేహమును పాడు చేస్తూ అదే సుఖం అనుకుని పాపంలోనే సంతోషం వెతుకుతున్నటువంటి వ్యసనపరులను జ్ఞాపకము చేసుకొనండి దేవా. నరహంతకులను, త్రాగుబోతులను, విచారులను మార్చినది కేవలం మీ వాక్యం మాత్రమే. మీ వాక్యము ప్రతి బిడ్డకు ప్రకటించబడాలి. ఉత్తమమైన సేవకులను ఆశీర్వదించి మీ సువార్తను ప్రజ్వలింపచేయుము దేవా. ఎవరైతే అనారోగ్యముగా బాధపడుతున్నారో బిడ్డలను ప్రభువా జ్ఞాపకము చేసుకోండి. నీ సంపూర్ణ స్వస్థత, విడుదల వారికి దయచేయండి. క్యాన్సర్, బీపీ, షుగర్, గ్యాస్ ప్రాబ్లమ్స్, లివర్, కిడ్నీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఎముకలు, కీళ్ళ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. స్త్రీలలో ఉన్న సమస్యను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆయన ఎవరైతే ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను ప్రభువా నాయన వారిని ఈరోజే ముట్టిన తండ్రి ఆయన పేతురత్తను లేపిన విధంగా ప్రభువా
పక్షవాత రోగిని లేపిన విధంగా ప్రభు వారిని లేపమని వేడుకొని ప్రార్థిస్తున్నాము. వికలాంగులను, వృద్ధులను ప్రభువ జ్ఞాపకం చేసుకో తండ్రి. వికలాంగులకు తండ్రి ప్రభువ ఏదైతే వారి జీవితాల్లో లోపించిన అవయవములు తిరిగి నా తండ్రి ప్రభువ వారికి అనుగ్రహించండి దేవా. నీవెంతమందికి ప్రభువ నా తండ్రి కాలు లేని వారికి, కుంటివారిని, గోవుని వారిని ప్రభు బాగు చేసిన దేవా, నీకు వేలాది వందనములు. నీకు సమస్తము సాధ్యమే ప్రభా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధాప్యంలో వారికి కావలసినటువంటి సహాయం ప్రభు వారికి అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం దేవా. స్తోత్రములు తండ్రి. అదేవిధంగా రైతులను జ్ఞాపకం చేసుకో ప్రభు. రైతులు అయినా దేశానికి వెన్నెముక లాంటి వారు కనుక ప్రభు వారు అయినా ప్రతి బిడ్డకు ఆహారం అనుగ్రహిస్తున్నారు కనుక నాయన వారి చేతి కష్టాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసిన వారు వేసినటువంటి పంట పొలాలను ప్రభు నాయన సమృద్ధిగా పండుట కృపను దయచేయండి. ఆయన పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చులాగిన సహాయం దయచేయండి. వారి కుటుంబాన్ని రక్షించండి, వారి పిల్లలను కాపాడండి ప్రభా. కావాల్సిన ఆర్థిక సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. మా దేశాన్ని చేతిలో సమర్పించుకొనిచున్నాం తండ్రి ప్రభా. మా దేశంలో ఉన్న అధికారుల కొరకు నా తండ్రి ఆయన మినిస్టర్లో నాయన ప్రధానమంత్రి వారి ప్రతి ఒక్కరికి నాయన మీ చేతిలో సమర్పించుకుంటున్నాము తండ్రి. వారికి మంచి మనసును ఇచ్చండి దేవా. నీకే స్తోత్రములు తండ్రి. ఆయన న్యాయ పరిపాలన ప్రభా ప్రజలకు అందించులాగున కృప చూపించండి. ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభువ దేశాన్ని నా అభివృద్ధి పదంలోకి నడిపించుటకు కృప చూపించండి. మా దేశంలో శాంతి సమాధానం దయచేయండి. మా దేశంలో నల్లను తొలగించండి. మా దేశ సరిహద్దులను కాపాడండి ప్రభువ. నాయన సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికులను కాపాడండి దేవా. నీకే స్తోత్రములు. అయినా వారికి కూడా రక్షణ భాగ్యం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాము. ప్రపంచాన్ని జ్ఞాపకం ప్రపంచంలో శాంతి సమాధానము ప్రభువ నెలకొల్పమని వేడుకొని ప్రార్థిస్తున్నాము దేవా. అయినా స్తోత్రం. మా దేశంలో జరుగుతున్న సువార్తను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సువార్తను ఆయన ముందుకెళ్లకుండా అడ్డుగా ఉన్న వాటిని తొలగించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ప్రతి సంఘములో ఉద్యోగము దయచేయండి తండ్రి. ఉద్యోగం దయచేయండి ప్రభువ. ప్రతి బిడ్డ రక్షణ లేకొచ్చుట కృపను మార్గము సరళము చేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినా కృప చూపించండి. ఇంతవరకు నీ చేసిన ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబు దయచేసినావని నమ్ముటనే వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన విశ్వాసంతో మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసయ్య మధురనామములో వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ గుడ్ నైస్ డే.